ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమానం కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నీ ప్రియబిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు నాకును మాకును మా అందరికీ మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం చూడలేక ప్రపంచంలో ఎంతోమంది గతించిపోయారు. వారికంటే శ్రేష్టమైన వారం కాదు. కేవలం మీ యొక్క ఉచిత కృపలో నన్ను మమ్మలను సంరక్షిస్తూ కాచి కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచి నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను కీర్తించేవారిగా, నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మీరు మమ్మలను ఈ ప్రాంగణానికి రప్పించినందుకు వందనాలు. మీరు ఆత్మదేవుడై ఉన్నారు. మిమ్మల్ని ఆరాధించాల్సిన మేము ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతోనూ మనస్ఫూర్తిగా ఆరాధించే యోగ్యత మాకు అనుగ్రహించండి. మీ వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని మీరు ఏమై ఉన్నారో గుర్తు చేసుకుని తదనుగుణంగా ఆరాధన చేయగలిగిన మనస్సును, యోగ్యత మా అందరికీ అనుగ్రహించండి. మీ దాసునై నేను దీనుడిని, బలహీనుడిని, ఇక్కడ నిలవబడి మాట్లాడే అర్హత నాకు లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువారి నామంలో వందనాలండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుతారు ఎవరన్నా? నేను చదవను. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మొట్టమొదటి వాక్యాన్ని మరలా చదువుదాము. యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఈరోజు మన ఆరాధన వర్తమానం టాపిక్ ఏంటంటే మార్పు లేని దేవుడు, మారని దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు వరమును వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన యందు చంచలత్వం లేదు. మలాకీ గ్రంథంలో మనం ఏం చూసామంటే మార్పు లేని దేవుడు అని చూసాం. ఇక్కడ యాకోబు పత్రికలో చంచలత్వం లేని దేవుడు, అచంచలుడు, చంచల స్వభావి కాదు, అంటే మారని దేవుడు. దేవుని యొక్క అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే ఆయన మార్పు లేని దేవుడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, ఏముంటుంది? నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడు అని హెబ్రీ 13:8 ఉంటుంది. ఆయన మార్పు లేని తనం అనేది మనకి ఒక మంచి నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆయన ఒక ప్రామిస్ చేసి రేపటి రోజు మర్చిపోయాడు అనుకోండి, అది మనకు మంచిది కాదా? కిషోరు నిన్ను రక్షిస్తాను అని ప్రామిస్ చేసిన దేవుడు రేపటి రోజున మళ్ళీ నాకు కనిపించి నిన్ను రక్షిస్తా అని చెప్పాను, మర్చిపోయానే, అలా చెప్పలేదే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన మాటల్లో మార్పు ఉండదు, ఆయన స్వభావంలో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన చేసిన ప్రామిసెస్లో మార్పు ఉండదు, ఇంకా ఆయన జ్ఞానంలో కానీ
ఆయన దేనిలోనైనాను మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. మనుషులు మనం మారుతాం. పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామా? మన స్వభావం మారుతుంది, మన దేహం మారుతుంది, మన స్వరం మారుతుంది. మారట్లేదా? చిన్నప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నామా? మనం మారుతాం. మన యొక్క పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు తగ్గట్లుగా మారుతూ ఉంటాం. అయితే దేవుడు అనేవాడు ఉంటే ఆయన ఎలాంటి వాడే ఉండాలంటే సృష్టికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆయనే నిజమైన దేవుడు. అవునా? దేవుడు అనే వ్యక్తి ఉంటే ఆయనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఆయనలో మార్పు ఉండకూడదు, మారని దేవుడై ఉండాలి. దేవునికి భావోద్వేగాలు ఉన్నాయా లేవా? కోపం వస్తుందా దేవుడికి? ప్రేమను చూపిస్తాడా? జాలి చూపిస్తాడు కదా. ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని చూసి కనికరపడి అని ఉంటుంది. దేవునికి భావోద్వేగాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా చెప్పాలి. దేవునికి భావోద్వేగాలు ఉంటాయి. అయితే ఈ భావోద్వేగాలను చూపించే క్రమంలో తన స్వభావాన్ని మార్చుకోడు. అర్థమైందా? తన భావోద్వేగాలను వ్యక్తపరచే క్రమంలో తన యొక్క స్వభావాన్ని మార్చుకోడు. ఉదాహరణకి ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారు. మధ్యలో చక్కగా మాట విన్నారా? మాట వినలేదా? ఎన్ని సందర్భాల్లోనూ దేవుని విసిగించారు కదా. దేవుడు అంతం చేసేసాడు వారిని. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణంగా మార్పు చెందింది, కానీ వెళ్ళటం మాత్రం ఆగలేదు. ఇంకా మాట వినపదు, ఇంకో 10 సంవత్సరాలు డిలే చేసేవాడేమో. కానీ అంటే దేవుడు కోపాన్ని, దేవుని కోపం అనే భావోద్వేగం దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చకుండా ఉండలేదు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి భావోద్వేగాలు ఉంటాయి, కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, జాలి చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వారి మీద కోపం వచ్చింది. కోపం వచ్చింది అన్న కారణాన తన వాగ్దానాన్ని కానీ తన ప్రామిస్ని కానీ ఆయన డినై చేయలేదు. ఇక్కడితో చాలు అనలేదు, కోపాన్ని చూపించాడు. ఆ కోపం చూపించడం ఏం జరిగిందంటే 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణంగా మారింది. అంతేకాని ప్రయాణం ఆగలేదు. వారు గమ్యస్థానానికి చేరారా లేదా? చేరటం ఆగలేదు, వాళ్ళ ప్రయాణం కొనసాగింది. అంటే దేవుడు తన భావోద్వేగాలను చూపించే క్రమంలో తన యొక్క స్వభావాన్ని మార్చుకోడు, మార్పు లేని దేవుడు. ఇంకా దేవుడు రోజు రోజుకి మెరుగవుతాడా? నిన్నటి మీద దేవునికి ప్రేమ పెరిగిందని చెప్పొచ్చా? నిన్నటి మీద కొంచెం బెటర్గా దేవుడు ఉన్నాడు ఈరోజు అనొచ్చా? దేవుడు సృష్టికి ముందు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉంటాడు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాడు. ఆయనలో మెరుగుపరచడం అనేది, నేను మెరుగయ్యాను, మనుషులు మనం మెరుగవుతాం. ఈరోజు ఉన్న ఆత్మీయ స్థితి కంటే రేపు మెరుగయ్యామని చెప్తాం, లేదా దిగజారామని చెప్తాం. దేవునికి మెరుగు పడటం అనేది ఉండదు, అధ్వానంగా మారటం అనేది ఉండదు, పెరుగుదల ఉండదు, తరుగుదల ఉండదు. ఏ విషయంలోనే సరే, అది ప్రేమను చూపించే విషయమైనా, లేకపోతే ప్రామిసెస్ నెరవేర్చే విషయంలోనైనా, తన స్వభావం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కానీ దేవుడిలో హెచ్చు తగ్గులు ఉండవు. టెంపరేచర్ 40, 41, 39, 38 వేరీ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు కదా. దేవుడు మన పట్ల చూపించే ప్రేమ 100%, 99, 90% ఇలా వేరియేషన్ ఉండదు. అవునా కదా? ఇందుని బట్టి ఏమర్థమవుతుంది? సృష్టించబడిన ప్రతి వస్తువు మార్పు చెందుతుంది. అది మనిషి కావచ్చు, వస్తువులు కావచ్చు, పదార్థం కావచ్చు. సృష్టించబడిన ప్రతి వస్తువు మార్పు చెందుతుంది. సృష్టికర్త మార్పు చెందడు. సృష్టి మార్పు జరుగుతుంది. సూర్యుడు ఒకనొక రోజున ఏమవుతాడు? ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాడంట. ఒకనొక రోజున సృష్టి ఏం జరుగుతుంది? అయిపోతుంది. ఎక్స్పాండ్ అయిపోతూ ఒకనొక రోజున ఎండింగ్ అనేది ఉంది. సృష్టికి ప్రారంభం ఉంది, ముగింపు కూడా ఉంటుంది. అయితే సృష్టికర్తకి ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు
యువర్ టైం స్టార్ట్స్ నవ్ అంటారు కదా. మనం కూడా భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు యువర్ టైం స్టార్ట్స్ నవ్ అన్నాడు. ఎగ్జామ్ అవ్వగానే ఏమంటారు ఇన్విజిలేటరు? టైం అప్ అంటాడు కదా. ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచే చివరి రోజున కూడా దేవుడు ఏమంటాడు? టైం అప్ అంటాడు. మనకి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. సృష్టికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. సృష్టికర్తకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. అందును బట్టి ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు అని మనం చెప్పొచ్చు. ఆయన శక్తిలో మార్పు లేదు. రోమాపత్రిక నెంబర్ 1. ఆయన ఏ విషయాల్లో మార్పు లేని వాడిగా ఉన్నాడో కొన్ని మాటలు చూసి మన ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణాలు. దేవుడు అదృశ్యుడా? దృశ్య రూపంలో ఉన్నాడా? దృశ్య రూపంలో వచ్చాడు. ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయి? అదృశ్య దేవుడు. ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? ఇన్విజిబుల్ థింగ్స్ ఆఫ్ గాడ్. మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాన్ని నుంచి తప్పింపబడ్డారు, ఏమంటారు మీరు? దేవుడు భలే తప్పించాడు అంటామా లేదా? దేవుడు మనల్ని తప్పించాడు అంటాం కదా. దేవుడు కనిపించాడు మీకు? కనిపించకపోయినా ఆయన ఇన్విజిబుల్ థింగ్స్ ఆఫ్ గాడ్, అదృశ్య దేవుని లక్షణాలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చదువమ్మా. అనగా దేవుడు అనేవాడు ఉంటే ఆయన శక్తి ఎలా ఉండాలంట? నిత్యము ఉండాలి. అంతేనా? మార్నింగ్ నుంచి కష్టపడి ఇంటికి వచ్చిన నాన్నని కొడుకు అడుగుతాడు, నాన్న నన్ను బయటికి తీసుకెళ్ళు అంటే తండ్రి ఏమంటాడు? అరే అలసిపోయానరా నేను అంటాడు కదా. అలసిపోయానరా ఈరోజు కదా రేపు తీసుకెళ్తా అంటాడు కదా. అంటే మనిషిలో శక్తి పరిస్థితులు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న మార్నింగ్ ఉన్న శక్తి ఈవినింగ్ ఉండదు కదా. కానీ దేవుల్లో ఉన్న శక్తి ఎలాంటిది? నిత్యమైనది, నిత్య శక్తి. ఈ ప్రపంచంలో ఉన్న శక్తి నిత్యమైనదా, తరిగిపోయేదా? ఈ ప్రపంచంలో ఉన్న, ఈ విశ్వంలో ఉన్న శక్తి తరిగిపోయేదా, అలాగే ఉండేదా? ఎనర్జీ అనేది కాన్స్టెంట్. అయితే యూజబుల్ ఎనర్జీ అన్యూజబుల్గా మారిపోతుంది. అదేగా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. థర్మోడైనమిక్స్ సెకండ్ లైన్ చెప్తుందంటే దెర్ ఈజ్ ఎంట్రోపీ ఇన్ దిస్ వరల్డ్. ఈ విశ్వంలో ఉన్న శక్తి విచ్ఛిన్నమవుతుంది, అంటే తరిగిపోతుంది. ఒకానొక రోజున తరిగిపోతుంది. ఉదాహరణకి మీ అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి అనుకోండి. కాన్స్టెంట్ ₹1,00,000 ఉన్నాయి. ₹1,00,000 వాడేస్తారు. ఎంత ఉంటాయి? 99. ఇంకో 10 లక్షలు వాడేశారు, 89. ఒకానొక రోజున 0 అవుతుంది కదా, వాడుకుంటూ వెళ్ళిపోతే. ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ కూడా కాన్స్టెంట్గా ఉంది. ఒకానొక రోజున ఈ ఎనర్జీ అనేది విచ్ఛిన్నమవుతుంది. నిన్న చివరి రోజు కదా VBS, పిల్లలకి భోజన కార్యక్రమాలు పెట్టినప్పుడు వంట చేశారు కదా. ముందు రోజు నైట్ కట్టెలు తేవడానికి వెళ్ళాం. ఆటోలో కట్టెలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ కట్టెలు ఎక్కడున్నాయి? బూడిదైపోయినాయి. ఆ బూడిద మండిస్తే మళ్ళా శక్తి వస్తుందా? ఒక్కసారి వినియోగించబడిన శక్తి మరొకసారి వినియోగించడానికి అవ్వదు. అంటే యూజబుల్ ఎనర్జీ అన్యూజబుల్గా మారిపోతుంది. ఈ విశ్వంలో ఉన్న శక్తి తరిగిపోతుంది. థర్మోడైనమిక్స్ సెకండ్లా అదే చెప్తుంది. ఫస్ట్లా ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయ్. మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. సెకండ్ లైన్ చెప్తుందంటే ఒకానొక రోజున ఈ ఎనర్జీ అనేది తరిగిపోతుంది, 0 కూడా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క శక్తి మనం చదువుకున్నాం కదా రోమా పత్రిక 1:20లో. ఆ దేవుని శక్తి కాన్స్టెంట్, అంటే నిత్యము ఉండేది, తరిగిపోయేది కాదు, ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే దేవుని యొక్క శక్తిలో మార్పు లేదు. బావిలో నీరు ఎలాగైతే ఊరుతూ ఉంటుందో, ఊట ఎలాగైతే ఊరుతూ ఉంటుందో, దేవుల్లో నుంచి కూడా ఎనర్జీ అలాగే వస్తుంది.
బావిలో నీళ్ళు ఎలాగైతే అయిపోవో దేవునిలో నుంచి కూడా శక్తి అలా, అంటే మార్పు ఉండదు దేవుని యొక్క శక్తిలో. యూజబుల్ ఎనర్జీ, కొంత ఎనర్జీని దేవుడు కన్జ్యూమ్ చేసినప్పటికీ అన్యూజబుల్ అవ్వదు, నిరంతరము శక్తి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. నెంబర్ 1, ఆయన యొక్క శక్తిలో, చెప్పండి, ఆయన యొక్క శక్తిలో మార్పు లేదు. నెంబర్ 2, సమూయేలు మొదటి గ్రంథం 15:29. వాడు నరుడు కాదు. ఆయన అబద్ధం ఆడతాడా? ఆయన అబద్ధం ఆడతాడా? ఆయన అబద్ధం ఆడాడు. ఎందుకు ఆడు? ఆయన నరుడు కాదు కాబట్టి. చదవమ్మా. పశ్చాత్తాపడదు. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట మార్చే దేవుడా? మాట మార్చే దేవుడా? ఆయన మాటలో కూడా మార్పు లేని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేనివాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మాటలో మార్పు లేని దేవుడు. నిన్ను దీవిస్తాను అని ప్రామిస్ చేశాడు అనుకోండి, ఆ ప్రామిస్ని నెరవేర్చడం కొరకు ఎంత దూరమైనా వెళ్తాడు కదా. ఏదైనా తోటలో ఆదామవ్వకి ప్రామిస్ చేశాడు. ఆయన ఏం చేస్తాడు? నీ తలను చితకొడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో చేయబోయే సిలువ కార్యం గురించి చెప్పబడింది కదా. అది దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ కొరకు ఎంత దూరమైనా వెళ్ళాడు కదా. ఆల్మోస్ట్ 4000 years అయిపోయాయి. దేవుడు ఒకసారి మాట ఇస్తే మాట నెరవేర్చడం కొరకు దేవుడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళాడంటే తన కుమారుణ్ణే ఇచ్చే అంత దూరం వెళ్ళిపోయాడు. ఆయన మాట తప్పని దేవుడు, అబద్ధం ఆడే దేవుడు కాదు. నేను అబద్ధం ఆడటానికి మీకులాగా నరుణ్ణి కాదు అంటున్నాడు ఆయన. నెంబర్ 1, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క శక్తిలో మార్పు లేని దేవుడు. నెంబర్ 2, ఆయన, చెప్పండి, ఆయన మాటలలో మార్పు లేని దేవుడు. నెంబర్ 1, ఆయన శక్తిలో మార్పు లేదు. నెంబర్ 2, ఆయన మాటలలో మార్పు లేదు. హెబ్రీ పత్రిక 10:23. ఏముందమ్మా అక్కడ? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఉంటుంది. 10:23 నాన్న. హెబ్రీ పత్రిక. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. దేవుడు ఏం చేస్తాడు? వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తాడు. ప్రామిసెస్ని ఆయన ఇంప్లిమెంట్ చేసే విషయంలో కూడా నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆయన శక్తిలో మార్పు లేదు. ఆయన యొక్క మాటలలో మార్పు లేదు. ఆయన చేసిన ప్రామిసెస్ను కూడా మార్చడు. ఎప్పుడైనా మార్చాడా? అబ్రాము ఈ స్థలాన్ని నీకు ఇస్తా అన్నాడు, కనాను ప్రాంతాన్ని ఇస్తా అన్నాడు. ఇది బాగాలేదులే, భారతదేశానికి వెళ్ళు అన్నాడా? అనలా. ప్లేసెస్ని మార్చాడా? తన వాగ్దానాల్ని ఎప్పుడు మార్చడు దేవుడు. మార్చాడా? దేవుడు ఏ ప్రామిస్ చేసినా ఆ ప్రామిస్కి కట్టుబడి ఉంటాడు. మార్పు చేయడు. ఒకవేళ డిలే అవ్వచ్చేమో, నువ్వు నేను సరి అవ్వటం కొరకు దేవుడు తన యొక్క ప్రామిస్ని డిలే చేయొచ్చేమో, లేట్ అవ్వచ్చేమో, టైం పట్టొచ్చేమో, కానీ ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పుడు, ఆయన ప్రామిస్ చేశాడంటే కూడా తప్పుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన యొక్క మాటలో మార్పు లేదు, ఆయన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో కూడా మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యం కలుగుతుంది. ఎంత నమ్మదగిన దేవుడు అంటే
ఆయన నమ్మకత్వంలో మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. నమ్మొచ్చా దేవుణ్ణి? ఏమండి, దేవుణ్ణి నమ్మొచ్చా? నమ్మొచ్చా? ఎక్కడో చివరి కూర్చున్న బ్రదర్ ఇట్ట తల ఊపుతున్నాడు, ముందు కూర్చుని మీరు ఎవ్వరు తల ఊపట్ల. దేవుడి మీద అనుమానం ఉందా? మన సీఎం గారు 1వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు వరకు ఎవ్రీడే 1000 మీ అకౌంట్లో కొడతాను అన్నాడు. 1st తారీఖున కొట్టాడు, 2nd, 3rd, 4th, 10th, 15th, 29th వరకు కొట్టాడు. 30వ రోజు మార్నింగ్ నువ్వు లేచి ఆయన కొడతాడా లేడా అంటావా నువ్వు? ఆయన నమ్మొచ్చా? అనగలవా? 29 days ఆయన నమ్మకంగా నీ అకౌంట్లో కొట్టాడు డబ్బులు. ఆయన 30th day ఖచ్చితంగా కొడతాడు అని నమ్ముతావు కదా. నిన్ను రక్షిస్తానన్నాడు, రక్షించాడా? రక్షకుని పంపిస్తానన్నాడు వాగ్దానపూర్వకంగా. తన కుమారుణ్ణి, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. రక్షించాడా? పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తానన్నాడు, అనుగ్రహించాడా? నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు, ఇస్తాడా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. నిత్య జీవాన్ని ఇంకా మనం వెళ్ళలేదు. దీన్ని నమ్మొచ్చా? 99% నెరవేరిపోయింది, 1% నెరవేర్చాల్సింది. ఆ 1% నెరవేరిద్దని నమ్మొచ్చా? 99% ఎక్కడ ఫెయిల్ అవ్వాలి. ఆయన సృష్టి మొదలుకొని మనకు చేసిన ప్రతి ప్రామిస్, ప్రతి ప్రవచనం నెరవేరుకుంటూనే వచ్చింది కదా, నెరవేరుకుంటూనే వచ్చింది. ఎక్కడ తన ప్రామిసెస్లో ఆయన తప్పు చేయలేదు. లేట్ చేసాడేమో కానీ నెరవేర్చకుండా ఉండలేదు. నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఏం నేర్చుకోవచ్చు? దేవుణ్ణి నమ్మొచ్చు కదా. దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మొచ్చు మనం. ఆ నమ్మకత్వంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ఓకే, రైట్, ముందుకు వెళ్దాం. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? ఆయన శక్తిలో మార్పు లేనివాడుగా ఉన్నాడు, ఆయన మాటలలో మార్పు లేనివాడుగా ఉన్నాడు, ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో కూడా మార్పు లేనివాడుగా ఉన్నాడు, ఆయన చూపించే నమ్మకత్వంలో కూడా మారని దేవుడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 119:89. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన వాక్యము కూడా నిలకడగా నిత్యము ఉంది. ఆకాశము భూమి గతించినా చెప్పాలి, నా మాటలు గతిస్తాయా? ఆయన మాటల్లో కూడా, ఆయన వాక్యంలో కూడా మార్పు లేదు. యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నువ్వు ప్రమాణం చేసేటప్పుడు అప్రమాణం చేయక నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే, కిషోర్ అనే వ్యక్తి మాట్లాడాడు, ఈ ప్రామిస్ చేశాడంటే అది నిజమైతేనే మాట్లాడతాడు. అనగలరా నా గురించి? దేవుణ్ణి అనొచ్చు. దేవుని నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది ఖచ్చితమైతేనే మాట్లాడతాడు. ఆయన అందులో నిజం ఉంటేనే మాట్లాడతాడు. ఆయన వాక్యము నిలకడ కలిగినది, నిత్యమైనది, మార్పు లేనిది. మత్తయి సువార్త 24:35. ఆకాశం భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన శక్తిలో మార్పు లేని దేవుడిగా ఉన్నాడు, ఆయన మాటలలో మార్పు లేని వాడిగా ఉన్నాడు, ఆయన చేసిన వాగ్దానాలు కూడా మారవు. నమ్మకత్వంలో ఆయన మార్పు లేనివాడుగా ఉన్నాడు, ఆయన వాక్యములో కూడా నిలకడగా ఉన్నాడు, అంటే మార్పు లేదు అని అనొచ్చు. ఇర్మియా గ్రంథం 31:3 చూడకుండా ఎవరైనా చెప్పగలరా? ఇర్మియా గ్రంథం 31:3. సండే స్కూల్ పిల్లలు టకామని చెప్పేస్తారు. ఇర్మియా 31:3
ఎవరు చెప్పట్లే. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమ కూడా మార్పు లేని ప్రేమ. మన సండే స్కూల్లో చెప్తూ వచ్చాం కదా, పేతురు బొంకినప్పుడు వీడు బొంకాడు కాబట్టి వీడి మీద ప్రేమను తగ్గిద్దాం అనుకున్నాడా? తను తప్పు చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రేమించాడో, తను కరెక్ట్ చేసినప్పుడు కూడా అదే విధంగా ప్రేమించాడు. మన పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద ప్రేమ తగ్గిద్దా? మనకి తగ్గుతుందా? పిల్లలు తప్పు చేసినా కానీ ప్రేమ తగ్గదు. ఆ ప్రేమను బట్టి ఇంకేం చేస్తాం? పనిష్ చేస్తాం, కొడతాం కదా. ఎందుకు కొడతాం? పిల్లల్ని మనం ఎందుకు పనిష్ చేస్తాం? వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి పనిష్ చేస్తాం. పక్కింటి పిల్లల్ని మనం పనిష్ చేయం కదా, చేస్తామా? పక్కింటి పిల్లడు తప్పు చేశాడు అనుకోండి, పనిష్ చేస్తాం మనం. ఎందుకు? మనకు సంబంధం లేదు. మన పిల్లడు తప్పు చేశాడు అనుకోండి, ఖచ్చితంగా పనిష్ చేస్తాం. ఎందుకని? వాడు నాశనం అవ్వాలని కాదు, వాడి మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి మనం పనిష్ చేస్తాం. దేవుని మానవుల ప్రేమే ఈ విధంగా ఉంటే, ఆ దేవుని ప్రేమ నువ్వు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా, నువ్వు కరెక్ట్గా ఉన్నా, కరెక్ట్గా ఏకరీతిగా ప్రేమించాడు. బైబిల్లో ఉంటుంది కదా, మీకు మాట చూపిస్తా. రోమపత్రిక 5:8. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరిచాడు. ఎప్పుడు వెల్లడిపరిచాడు? మనం మారినప్పుడు కాదు, మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. మనం పేరెంట్స్గా మనం ఏమంటాం? అరే నువ్వు మారు, నీకు ఇది ఇస్తా అంటాం కదా. నువ్వు చెప్పిన మాట విను, అప్పుడు నీకు ఇస్తానంటాం కదా. ఆ దేవుడు ఏంటంట? నువ్వు ఇంకా మారలేదంట, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావంట. ఆ దేవుడు ఏం చేశాడంట చెప్పండి? మనం ఇంకా పాపములోనే ఉండగా క్రీస్తు, చదవమ్మా, క్రీస్తు మన కొరకు చనిపోయాను. కిషోర్ నువ్వు మారితే నీ కొరకు చచ్చిపోతా అనలా దేవుడు. మనం ఇంకా కిషోర్ అనే వ్యక్తి ఇంకా పాపంలో ఉండగానే ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడంట? సాధ్యమేనా? అరే మాట వింటేనే ఇది చేస్తానని కర్రాఖండిగా చెప్తాం మన పిల్లలకి కదా. నువ్వు మాట వినలేదనుకో, చెయ్యను అంటాం కదా. ఏమండి, మాట వినకపోయినా మీ పిల్లలకి మీరు ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఇస్తారా? మాట వింటేనే ముందు నువ్వు మారు, అప్పుడు ఇస్తా అంటాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నువ్వు మారకుండానే ఇచ్చేసాడు దేవుడు. ఇందుని బట్టి ఏమర్థమవుతుంది? దేవుని ప్రేమ నువ్వు పాప స్థితిలో ఉన్నా నిన్ను ఒకేలాగా ప్రేమించాడు, నువ్వు మారు మనసు పొందినా నిన్ను ఒకేలాగా ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమలో మార్పు అనేది ఉండదు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? మలాకి గ్రంథం 3:6 చూసుకుని ముగిద్దాం. మన దేవుడు ఎలాంటి దేవుడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదవమ్మ ఒకసారి. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారిని కనాను దేశానికి వచ్చే ట్రావెలింగ్లో వీళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినా కానీ దేవుడు ఎందుకు లైన్ చేయలేదు? యాకోబు నిన్నెందుకు లైన్ చేయలేదు తెలుసా? నేను మార్పు లేని దేవుడు కదా. నువ్వు ఎన్నిసార్లు న్యాయాధిపతుల గ్రంథం చదవండి, న్యాయాధిపతుల గ్రంథం చదవండి, తప్పు చేస్తూ ఉంటారు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ దేవుడు విమోచిస్తాడు, మళ్ళీ తప్పు చేస్తూ ఉంటారు, మళ్ళీ పనిష్ చేస్తాడు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, దేవుడు మళ్ళా విమోచిస్తాడు. ఇదే ఉంటాయి. ఆయన వచ్చాడు, సంసోన్ వచ్చాడు, గిద్యోన్ వచ్చాడు, వీళ్ళంతా ఎందుకు వీళ్ళని ఇన్నిసార్లు తప్పు చేసినా ఎందుకు యాకోబు నువ్వు లైవ్ అవ్వలేదు? నేను మార్పు లేని దేవుడు. అదేగా మలాకి గ్రంథంలో ఉంది 3:6 ఏముంది? నువ్వు యాకోబు నువ్వు ఎందుకు లైన్ కాలేదంటే నేను మార్పు లేని దేవుణ్ణి. ఏమని ప్రామిస్ చేశానంటే అబ్రహాంకి, ఇదిగో నీ సంతానాన్ని ఏం చేస్తాను? ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తాను. చేశాను ఆ ప్రామిస్ని.
మధ్యలో మిమ్మల్ని డిస్ట్రాయ్ చేశారనుకోండి, ఆ దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపించినట్టే ఫెయిల్ అయినట్టు. నేను మార్పు లేని వాడను కనుక మీరు ఇంకా లయం కాకుండా ఉన్నారు. ఆ దేవుని యొక్క మార్పు లేని తనం ఇంకా మనల్ని కాపాడుతుంది. ఆ దేవుడు మార్పు లేనివాడు, అచంచలుడా చంచలుడా, అచంచల స్వభావం కలిగిన వాడా, ఇమ్యూటబుల్ గాడ్ అంటారు. అంటే చంచల స్వభావం లేని వ్యక్తి, అచంచలమైన వ్యక్తి. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా, 10 సంవత్సరాలు ఒకలాగా ఉండడు దేవుడు. దేవునిలో చంచల స్వభావం లేదు. దేవుడు మారని దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన వాగ్దానాలను, ఆయన ప్రామిసెస్లో మార్పు లేదు. అంటే ప్రామిసెస్ను నెరవేర్చే విషయంలో మారని దేవుడుగా, నెరవేర్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపించి నేను ప్రామిస్ చేశానంటే ఖచ్చితంగా నెరవేరుస్తానని ఒక నమ్మకత్వాన్ని చూపించే విషయంలో మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. ఇంకా ఇంకా ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన మాట తప్పటానికి నేను నరుణ్ణి కాదు అంటున్నాడు ఆయన. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి దేవుని ఏం చేయాలి మనం? దేవుడు మార్పు లేని వ్యక్తిగా ఉండటానికి బట్టి మనకి కలిగే ఏంటంటే కాన్ఫిడెంట్గా దేవుడిని నమ్మొచ్చు. కాన్ఫిడెంట్గా దేవుడిని నమ్మొచ్చు. దేవుడు రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని కూడా ఇస్తానన్నాడు. దాన్ని బట్టి ఏం చేయవచ్చు? అరే దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఆయన పట్ల విశ్వాసం ఉంచవచ్చు. ఆయన చేసిన ప్రతి వాగ్దానం పట్ల నిరీక్షణ ఉంచవచ్చు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం. మన దేవుడు మార్పు లేని దేవుడు. మన దేవునిలో చంచల స్వభావం లేదు. హిజ్ లవ్ డస్ నాట్ చేంజ్, హిజ్ ప్రామిసెస్ డస్ నాట్ చేంజ్, హిజ్ ఫెయిత్ఫుల్నెస్ డస్ నాట్ చేంజ్. మనం పాడుతాం కదా, యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అరణ్యంలో తప్పు చేసినా కానీ త్రోసినను నడిపించెను వారిని, విసుగక తన త్రోవ. డిలే అయింది కానీ ఆయన చేసిన వాగ్దాన భూమికి నడిపించే విషయంలో మాత్రం ఎక్కడ ఆయన స్టాప్ చేయలేదు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మార్పు లేని గొప్ప దేవుడు.